ఫ్రెండ్స్ రేపటి కోసం ఒక 3 స్టాక్స్ అనేవి సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఏంటో చూపిస్తాను చూడండి. ఈ 3లోనే ఒక స్టాకు ఇంట్రాడేకి, మిగతా 2 స్టాక్స్ ఇన్వెస్ట్‌మెంట్ కోసం అనమాట. అంటే ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఎక్కువ రోజులేం కాదు. అంటే స్వింగ్ ట్రేడింగ్ అనుకోండి. అంటే మరీ 1 వీక్ కాదు. టార్గెట్స్ చెప్తున్నా. టార్గెట్ వచ్చినంత వరకు హోల్డ్ చేయండి. స్టాప్ లాస్ టార్గెట్ చెప్తాను. టార్గెట్ ఎన్ని రోజులైతే అన్ని రోజులు. అది వారం అవ్వచ్చు, 2 వారాలు అవ్వచ్చు, నెల రోజులు అవ్వచ్చు. అది అందువల్ల స్వింగ్ ట్రేడింగ్ కాదు, పొజిషనల్ ట్రేడింగ్ అనొచ్చు. టార్గెట్స్ చెప్తాను, అది వచ్చినంత వరకు వెయిట్ చేయండి. ఇప్పుడు లెవెల్స్ చెప్తాను. తర్వాత నేను చెప్పాను కదా న్యాచురల్ గ్యాస్ తీసుకోమనేసి. ఇదిగోండి 309 దగ్గర ఉంది. మిస్ అవ్వద్దు, చాలా డబ్బులు వస్తుంది ఇది. ఖచ్చితంగా తీసుకోండి. కానీ హోల్డ్ చేస్తే మాత్రం ప్రాఫిట్లోకి వెళ్తేనే హోల్డ్ చేయండి. లేదంటే హెడ్జ్ కంపల్సరీ చేయాలి. హెడ్జ్ చేయకుండా ఉంచాలనుకుంటే మాత్రం మినిమం ఒక 15-20 పాయింట్లు, తక్కువలో తక్కువ 10 పాయింట్లు అయినా సరే ప్రాఫిట్లో ఉంటే అప్పుడు మీరు హెడ్జ్ చేయకుండా ఉంచండి. అప్పటి వరకు మీరు ఖచ్చితంగా హెడ్జ్ అనేది కంపల్సరీ చేయాలి. మార్కెట్ క్లోజ్ అయ్యేలోపు ఒక పుట్ బై చేయండి. ఆప్షన్స్ గట్టి తీసుకోకండి, మీకు డబ్బులు కనిపించవు, గుర్తుపెట్టుకోండి. ఇది హెడ్జ్ చేయకుండా మాత్రం హోల్డ్ చేయకండి. డెలివరీ మాత్రం తీసుకోకండి. ఇంకా 310 దగ్గరికి వెళ్ళిపోతుంది. మీరు వీడియో చూసేసరికి ఇంకొక 5 పాయింట్లు పెరిగిపోద్ది. ఈరోజు చాలా స్పీడ్గా వెళ్తుంది. ఈరోజు మాత్రం నిన్న ఎక్కువ పెరగలేదు, కానీ ఈరోజు ఎక్కువ పెరుగుతుంది. మిస్ అవ్వద్దు. మీరు ఎంటర్ అయ్యేటప్పుడు మాత్రం కొంచెం స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. కొంచెం ప్రాఫిట్లోకి వెళ్ళేంత వరకు. కొంచెం ఒక 10 పాయింట్లు కనుక ప్రాఫిట్లోకి వెళ్ళిపోతే ఇంక సేఫ్ అనమాట. మిస్ అవ్వద్దు ఇది. ఈరోజు నేను చెప్పుకున్నాం కదా ఇంట్రాడే స్టాక్స్ చెప్పుకున్నాం కదా, ఏంటది ఫైనాన్స్ ఒకటిని, ఇది రియాలిటీ స్టాక్స్ అనుకున్నాం కదా, బజాజ్ ఫైనాన్స్, తర్వాత శ్రీరామ్ ఫైనాన్స్ అనుకున్నాం కదా. ఈరోజు శ్రీరామ్ ఫైనాన్స్ తీసుకున్నాం. ఏం కదలలేదు, అక్కడే ఉండిపోయింది మధ్యాహ్నం వరకు. ఇంకా మధ్యాహ్నం నుంచి చిరాకు వచ్చి తీసి డీమార్ట్ తీసుకున్నాం అనమాట. ఇప్పుడు ఆ డీమార్టే మీకు చూపించబోతున్నాను. ఆ డీమార్ట్ రేపటికి కూడా హోల్డ్ చేస్తున్నాం అనమాట. బీటీఎస్టీకి తీసుకున్నాం రేపటికి. అది బీటీఎస్టీ స్వింగ్ ట్రేడింగ్ కూడా. టార్గెట్ చూపిస్తాను, మీరు కూడా హోల్డ్ చేయండి దాన్ని. రేపటికి ఏంటంటే ఫస్ట్గా ముందుగా ఇంట్రాడేకి చూపించేస్తాను. ప్రజెంట్ మార్కెట్ పరిస్థితి ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. నిఫ్టీ పరిస్థితి ఏంటంటే ప్రజెంట్ 24,000 ఉంది కదా. ఇది ఇంకా ఇప్పటికీ కూడా సైడ్ వేస్ లెక్క, ఇంకా పూర్తిగా కన్ఫర్మ్ కాదు. నార్మల్ అయిపోయినట్టే, 300కి ఎక్కువే నార్మల్ అయిపోయింది. అది మాత్రం డౌట్ లేదు. ఇప్పుడు మీ ఫిబొనాకి డ్రా చేస్తే మీ డౌట్ క్లియర్ అవ్వచ్చు చూడండి. దీని ఈ ఫిబొనాకి లెవెల్ ప్రకారం సరే ఈ కరెక్ట్గా ఇది ఏ లెవెల్ దగ్గర చూడండి, 1 2 3 లైన్, కింద నుంచి 3 లైన్ అంటే ఇది 61 లెవెల్ అనమాట. చాలా ఇంపార్టెంట్ లెవెల్. కరెక్ట్ ఇక్కడే సపోర్ట్ తీసుకుని రివర్స్ అవుతుంది. అంటే పెద్ద ప్లేయర్స్ ఎంటర్ అయ్యారనమాట. ఇప్పుడు చూడండి, మీకు కనిపించాలంటే మీకు హార్జెంట్ లైన్ పెట్టేసి ఇది హైడ్ చేస్తాను. ఈ లెవెల్లో కదా అయింది. ఇక్కడ మీకు సపోర్ట్ పెట్టాను. 61 లెవెల్ అనమాట ఇది. ఇప్పుడు క్యాండిల్స్ హైడ్ చేస్తాను చూడండి, నీట్గా తెలిసిపోద్ది. ఇది చూసారా లైన్ ఇప్పుడు పెట్టాను కదా, ఇది అంత లెవెల్, ఇది 61 లెవెల్ అనమాట. ఇంపార్టెంట్ లెవెల్ అనమాట. ఎప్పుడైనా సరే ఈ ఏరియా నుంచి ఎప్పుడు రివర్స్ అవుతుంటుంది ఎక్కువ. కరెక్ట్ ఇక్కడి నుంచే మనకి నిఫ్టీ అనేది రివర్స్ అవుతుంది. కానీ ఇది పూర్తిగా అవ్వాలంటే ఇది హై బ్రేక్ అవ్వాలి. అప్పుడు మనకి ఫుల్గా ట్రెండ్ కన్ఫర్మ్ అనమాట. ఇది ఎంతది 24,400 లేదంటే 24,580. ఈ హై ఉంది కదా, ఈ హై బ్రేక్ అవ్వాలి. అప్పుడు పూర్తిగా ఇది నార్మల్ అయిపోయినట్టే. ఎందుకంటే మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ క్రూడ్ ఆయిల్ ఇది కదా. ఇక్కడ మీకు చూపించిన ఈ స్వింగ్ లో దాటి వస్తే డౌన్ సైడ్ కన్ఫర్మ్ అయింది చెప్పానా, సేమ్ పరిస్థితి అనమాట. ఇది డౌన్ సైడ్ కన్ఫర్మ్ అయింది కదా, ఈ లాస్ట్లో అనగా ఇది దాటితేనే మనకి డౌన్ ట్రెండ్ కన్ఫర్మ్ అయినట్టు. సేమ్ ఇప్పుడు నిఫ్టీ పరిస్థితి కూడా అంతే. మనకి ఇది అప్ సైడ్ మనకి కన్ఫర్మ్ అవ్వాలంటే ఇప్పుడు వీటన్నిటికంటే హై ఏది ఉంది, ఇది ఉంది కదా, ఈ హై, దీని హై అంతా కరెక్ట్గా చూసుకుంటే 24,600. 24,600 క్రాస్ అయితే ఫుల్గా ఇది నార్మల్ అయిపోయినట్టే. మళ్ళీ ఇది వెళ్ళినట్టే డైరెక్ట్గా వెళ్ళిపోదు, మళ్ళీ వెనక్కి వస్తుంది. మళ్ళీ దీని లైన్కి రీటెస్ట్ చేయడానికి వస్తుంది. అది ఇప్పుడు డైరెక్ట్గా ఇంతవరకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలాగ ఇక్కడ అంతా 24,500 600 వరకు రావచ్చు. ఇప్పుడు ఇది వచ్చి మళ్ళీ చిన్నది వెనక్కి వస్తే రావచ్చు, లేదా స్పీడ్గానే వెళ్ళిపోవచ్చు. మొత్తానికి లెవెల్ క్రాస్ అవ్వాలి. ఈ లెవెల్ క్రాస్ అయితే మనకి ట్రెండ్ చేంజ్ అయినట్టు, పూర్తిగా చేంజ్ అయినట్టు, నార్మల్ అయినట్టు అనమాట. అప్పటి వరకు ఇది సైడ్ వేస్ లెక్క వస్తుంది. ఇది నిఫ్టీ పరిస్థితి అయితే. పెద్ద ప్లేయర్స్ ఎంటర్ అయ్యారు. ఇప్పుడు న్యాచురల్ గ్యాస్ మాత్రం మిస్ అవ్వద్దు. తర్వాత రేపు ఇంట్రాడేకి చూపిస్తుంది చూడండి స్టాకు. ఇది జేఎస్డబ్ల్యూ ఎనర్జీ.
ఇది రేపు పక్కగా పెరుగుతుంది. ఇది మిస్ అవ్వదులేండి రేపటికి. 570 200 ఇంట్రాడేకి పెట్టుకోండి. ఇది పక్కగా మీకు దొరుకుతుంది, పెరుగుతుంది. ఎంట్రీ 574 దాటితే ఎంటర్ అయిపోవచ్చు. చూసుకోండి, 574 దాటితే ఎంటర్ అయిపోయింది. ఎంట్రీ 574 క్రాస్ అయితే ఎంటర్ అయిపోయింది. స్టాప్ లాస్ 570 చూసుకోండి. JSW ఎనర్జీ రేపు ఇది ఒకటి పెట్టుకోండి, ఇంట్రాడేకి సరిపోద్ది. ఇప్పుడు స్వింగ్ ట్రేడింగ్ చెప్పాను కదా స్టాక్స్, ఇవి కూడా రేపు ఇంట్రాడేకి తీసుకోవచ్చు. ఇందులో ఫస్ట్ డీమార్ట్ ఇంకా 4287 ఉంది. ఇది బాగుంది, ఇది తీసుకోండి ఇన్వెస్ట్మెంట్కి. స్వింగ్ ట్రేడింగ్ తీసుకొని బాగుంది. ఇది ఆల్రెడీ మేము రేపటికి హోల్డ్ చేస్తున్నాం, BTSTకి హోల్డ్ చేస్తున్నాము. దీని ఎంట్రీ ఎంతంటే రేపు 4320 క్రాస్ అయితే ఎంటర్ అయిపోయింది. దీని స్టాప్ లాస్ ఎంత పెట్టుకుంటారంటే 4240 స్టాప్ లాస్. ఇది దాటి కిందకు వస్తే మాత్రం తీసేయండి. సో గుర్తుపెట్టుకుని స్టాప్ లాస్ 4240 డీమార్ట్ స్టాప్ లాస్. మీరు ఏ లెవెల్లో ఎంటర్ అయినా పర్లేదు, రేపు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత స్టాప్ లాస్ లెవెల్ మాత్రం గుర్తుపెట్టుకోండి. 4240 స్టాప్ లాస్ డీమార్ట్ది. దీని టార్గెట్ ఎంతంటే టార్గెట్ చెప్తాను, అంతవరకు వెయిట్ చేయండి. ఇంతవరకు ఉంచవచ్చు. అంతా 4800 వరకు హోల్డ్ చేయొచ్చు. ఈ 4800 వచ్చినంత వరకు తీయకండి డీమార్ట్. స్టాప్ లాస్ చెప్పాను కదా, ఆ స్టాప్ లాస్ దాటి కిందకి వెళ్తే తీసేయండి, లేదంటే టార్గెట్ వెళ్ళేంత వరకు హోల్డ్ చేయండి. 4800 టార్గెట్ డీమార్ట్, మిస్ అవ్వద్దు, మంచి ప్రాఫిట్ వస్తుంది. ఓన్లీ క్యాషే తీసుకోండి, మీకు టెన్షన్ ఉండదు. డీమార్ట్ ఫస్ట్ ప్లేస్లో పెట్టుకోండి స్వింగ్ ట్రేడింగ్కి. తర్వాత సెకండ్ది ఏంటంటే IND హోటల్, ఇండియన్ హోటల్స్. ఇది 699 ఉంది ఇండియన్ హోటల్స్. ఇది కూడా స్వింగ్ ట్రేడింగ్ పెట్టాను గ్రూప్లోన. దీని టార్గెట్ ఎంత అంటే దీని ఎంట్రీ చెప్తాను చూడండి. ఇది కూడా రేపు ఇంట్రాడేకి ట్రై చేయండి. అది 704 క్రాస్ అయితే ఎంటర్ అవ్వండి. ఇండియన్ హోటల్స్ ఎంట్రీ పాయింట్ 704 క్రాస్ అయితే ఎంటర్ అవ్వండి. స్టాప్ లాస్ 692 చూసుకోండి. 692 దీని స్టాప్ లాస్ గుర్తుపెట్టుకోండి. ఇండియన్ హోటల్స్ స్టాప్ లాస్ 692. దీని టార్గెట్ ఎంతంటే ఇక్కడ వరకు పెట్టుకోవచ్చు, 800 వరకు పెట్టుకోవచ్చు. చూసుకోండి, ఇండియన్ హోటల్స్ టార్గెట్ 800. 800కి ఎన్ని రోజులు అయితే ఎన్ని రోజులు ఉంచండి. 800 టచ్ అవగానే తీసేయండి బయటికి. స్టాప్ లాస్ టార్గెట్స్ 2 గుర్తుపెట్టుకోండి. ఇది కూడా మిస్ అవ్వకండి, మంచి ప్రాఫిట్ ఇస్తుంది. ఇది సరిపోతాయి. రేపు 3 చెప్పాను స్టాక్స్. రేపు ఇంట్రాడేకి ఈ 3 పనిచేస్తాయి. ఇన్వెస్ట్మెంట్ ఇది స్వింగ్ ట్రేడింగ్ అయితే మాత్రం JSW ఎనర్జీ తీసుకోవద్దు. ఈ 2 డీమార్ట్ కానీ ఇండియన్ హోటల్స్ కానీ తీసుకోండి. ఇప్పుడు ముందుగా మీరు ఇది మాత్రం మిస్ చేసుకోవద్దు. ఇక 310కి వెళ్ళిపోయింది వీడియో చేస్తుంటేనే. ఈరోజు చాలా ఫోర్స్గా వెళ్తుంది, మిస్ అవ్వద్దు, మంచిగా డబ్బులు వస్తాయి ఈరోజు. చూసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను, బాయ్.